పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి జపించగానే పాపాలన్నీ పోతాయి అంటారు. సృష్టిలో జరిగే ప్రతి పనిలో కర్త కర్మ క్రియకు లయకారుడు శివుడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అలాంటి మహాదేవుడి గురించి ఎంత విన్నా ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలి అనే ఆలోచన మనిషిని వెంటాడుతుంది. అలాంటి పరమశివుడికి ప్రీతికరమైన శివరాత్రి నాడు శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఆలయ పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగిపోతుంటాయి. అలా తెలంగాణలోని ప్రసిద్ధిగాంచిన కొన్ని శివాలయాల గురించి తెలుసుకుందాం. తెలంగాణలో వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహాశివుడి ఆలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయంలో శివుడు రాజరాజేశ్వరుడిగా కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తాడు. ఇంద్రుడి బ్రహ్మహత్య పాపాన్ని నివారణ చేసిన శైవక్షేత్రంగా వేములవాడకు పురాణాల్లో స్థానం దక్కింది. సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమరవెల్లి మల్లన్న శివభక్తులకు సుపరిచితమనే చెప్పుకోవాలి. 500 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ శివుడు మల్లన్న రూపంలో పూజలు అందుకుంటున్నాడు. సంక్రాంతి సమయంలో ఇక్కడ జరిగే పట్నాలు చూడటానికి 2 కళ్ళు సరిపోవు. మహాశివరాత్రి నాడు కొమరవెల్లిలో చేసే కళ్యాణం చూడడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతుంటారు. కాకతీయులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఈ పురాతనమైన శివాలయం ఉంది. రామలింగేశ్వరుడి రూపంలో ఇక్కడ శివుడు భక్తులకు దర్శనమిస్తాడు. అద్భుతమైన శిల్ప సంపదకు రామప్ప ఆలయం నిలయం అంటారు భక్తులు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఉన్న ఈ శివాలయం ఇప్పుడు తెలంగాణ మొత్తానికి పరిచయమే. ఇక్కడ యముడికి శివుడు ప్రత్యక్షమైనందున అందరూ కాళేశ్వరుడు అంటారు. కాళేశ్వరుడిని దర్శించుకున్న తర్వాతే భక్తులు ముక్తేశ్వరుని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న లింగానికి 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో నీళ్లు పోస్తే ఒక ధార గోదావరి, మరొకటి ప్రాణహిత సంగమంలో కలుస్తాయని అనేక సంవత్సరాలుగా భక్తుల నమ్మకం. వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే ప్రసిద్ధి చెందింది. 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించాడు ఈ ఆలయాన్ని. 1000 స్తంభాల గుడి త్రికుటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్య భగవానుడు కొలువై ఉంటారు. కీసర హైదరాబాద్కు అతి దగ్గరలో ఉన్న ఎక్కువ మంది వెళ్లే శివాలయం ఇది. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామి రూపంలో దర్శనమిస్తాడు. పూజ చేసుకోవడానికి వారణాసి నుంచి లింగం తీసుకురమ్మని రాముడు ఆంజనేయుని పురమాయిస్తాడు. తీరా వారణాసి వెళ్లిన ఆంజనేయుడు అక్కడ ఉన్న 101 లింగాలను చూసి ఏ లింగం తీసుకెళ్లాలో తెలియక 101 లింగాలను తీసుకెళ్తాడట. అప్పటికే ఆలస్యం కావడంతో శివుడే ప్రత్యక్షమై రాముడికి లింగం ప్రసాదించాడని స్థల పురాణం చెప్తోంది. తాను తెచ్చిన లింగాలకు పూజ చేయలేదని ఆగ్రహించిన హనుమంతుడు లింగాలను విసిరిపారేశాడట. అందుకే కీసరలో ఎక్కడ చూసినా లింగాలే కనిపిస్తాయి. భౌతిక శాస్త్రవేత్తలకు సవాల్ విసిరిన పురాతన ఛాయ సోమేశ్వరాలయం నల్గొండ జిల్లా కేంద్రం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లో ఉంది. ఛాయా సోమేశ్వరాలయంగా చెప్పుకునే ఈ క్షేత్రంలో శివలింగం మీద నిత్యం నీడ ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ సమీపంలోనే పచ్చల సోమేశ్వరాలయం ఉంది. నవరత్నాల్లో ఒకటైన పచ్చరాయితో చెక్కబడిన లింగం ఇది. కాకతీయ సామంతరాజుల కాలంలో ఈ ఆలయాలు నిర్మించబడ్డాయి. రేచర్ల పద్మా నాయకులు పాలించిన రాచకొండ ప్రాంతంలో అనేక శివాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. సింగం భూపాలుడి కాలంలో ప్రతిష్ఠించిన 10 అడుగుల అరుదైన రాతి శిల్పం ఈ మధ్య గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడింది. 17వ శతాబ్దంలో ప్రసిద్ధిగాంచిన శైవ క్షేత్రంగా రాచకొండ చరిత్రకెక్కింది. ఇప్పటికీ అక్కడ ఎన్నో విగ్రహాలు, శిల్ప సంపద చెక్కు చెదరకుండా ఉంది. వరంగల్ జిల్లాలోని ఈ శైవ క్షేత్రాన్ని 6వ విక్రమాదిత్యుడి మంత్రి అయ్యన్న దేవుడు 1076వ సంవత్సరంలో కట్టించాడని చరిత్ర చెప్తుంది. 108 స్తంభాలతో నిర్మితమైన ఈ శైవ క్షేత్రం చాళుక్య రాజుల నిర్మాణ శైలిలో ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు మల్లన్న అవతారంలో భీకరమైన విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ప్రతి మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన చిట్ట చివరి లింగమే చెరువుగట్టు రామలింగేశ్వరుడిగా చెప్పుకుంటారు. నల్గొండ పట్టణానికి సమీపంలో నెలకొంది ఈ ఆలయం. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ నిర్వహించే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. శివరాత్రి రోజు ఇక్కడ భక్తులు అగ్నిగుండాలు తొక్కడం ప్రత్యేకం. ఇలా ఒక్కొక్క చోట ఒక్కో పేరుతో మహాశివుని భక్తులు కొలుస్తుంటారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.